వెల్కమ్ టు కై టీవీ మీడియా. గత కొద్ది నెలలుగా రాష్ట్ర రాజకీయాలను కుదిపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పుడు ఓ పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతుంది. ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఈ పెన్ డ్రైవ్ లో కీలక సమాచారం సేవ్ చేశారని, ఈ సమాచారం ఆధారంగానే సిట్ అతన్ని ప్రశ్నిస్తున్నారని తెలుస్తుంది. సో ఈ కేసులో ప్రధాన ఆధారంగా ఓ పెన్ డ్రైవ్ మారడంతో దానిపైన ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ మొత్తం కేంద్రీకృతమైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక డేటా ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించడంతో ఈ కేసు క్లైమాక్స్ దశకు చేరనున్నట్లు తెలుస్తుంది. గత కేసీఆర్ పాలనలో ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన టైంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వివరాలను ఈ పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ పెన్ డ్రైవ్ లో వందల సంఖ్యలో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలు, వ్యాపార నేతల ప్రొఫైల్స్, ఫోన్ నెంబర్లు భద్రపరిచినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఈ పెన్ డ్రైవ్ ఆధారంగా సిట్ కు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ డేటా ఆధారంగానే ఎవరి ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయనే విషయాన్ని సిట్ గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న సమాచారాన్ని ప్రభాకర్ రావు ముందుంచి సిట్ అధికారులు తనదైన శైలిలో విచారణ చేపడుతున్నారు. ట్యాపింగ్ ఎలా జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు ఈ డేటా సేకరించబడిందన్న అంశాలపై ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు లోతైన ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ముందస్తు ఆలోచనతో తాను తప్పించుకునేందుకు ప్రభాకర్ రావు టీం ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అనేక ఆధారాలను నాశనం చేసినప్పటికీ ఎలాగోలా ఒక్క పెన్ డ్రైవ్ ను మాత్రం సిట్ స్వాధీనం చేసుకోవడంతో ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. కేసును నిరూపించుకునేందుకు ఈ పెన్ డ్రైవ్ బలమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. 3 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించి అతని నుంచి పూర్తి వివరాలు, స్పష్టమైన వివరణలను రాబట్టేందుకు సిట్ సిద్ధమైంది. ఈ పెన్ డ్రైవ్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రభాకర్ రావు నేరుగా సీఎం కార్యాలయానికి రిపోర్టు చేశాడన్న ఆరోపణలపై కూడా సిట్ ప్రశ్నలు సంధించింది. సాధారణంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక నిర్దిష్ట ప్రోటోకాల్ ను అనుసరించాల్సి ఉండగా ఆ పరిమితులను దాటి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు పంపినట్టు వచ్చిన స్టేట్మెంట్లను సిట్ గట్టిగా పరిశీలించింది. ఏదేమైనా సిట్ దర్యాప్తులో భాగంగా ఈ ఒక్క పెన్ డ్రైవ్ కేసీఆర్ జాతకాన్ని మార్చనున్నట్లు వార్తలు షికారులు చేస్తున్నాయి. ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.